Hello everyone, welcome back to me Maheshwari Delights. Simple and tasty yummy sweet recipe అయితే చేయబోతున్నాను. స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్ మనకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ అండి. హెల్దీ వేలో స్వీట్ పొటాటోతో చేయబోతున్నాను. మనం నార్మల్గా గులాబ్ జామ్ పిండితో చేసుకుంటాం కదా, టేస్ట్ ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం స్వీట్ పొటాటోస్ 3 లేదా 2 తీసుకోండి. ఇవి బాగా వాష్ చేసుకొని పెద్ద సైజులో కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వాటర్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ మొత్తం దాంట్లో వేసుకొని 5 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ప్యాన్లో 1 కప్పు షుగరు, సేమ్ కప్పుతో వాటర్ కూడా పోసుకొని షుగర్ అనేది మెల్ట్ అయ్యేలాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రెషర్ మొత్తం పోయాక స్వీట్ పొటాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడైతే చల్లారాక పీల్ రిమూవ్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి స్మూత్గా. మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని అందులోకి కొంచెం మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. బ్యాటర్ అనేది లూజ్ అయితే కొంచెం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మన చేతికి ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు 1 by 1 బాల్స్ని పగులు లేకుండా స్మూత్గా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని 1 by 1 బాల్స్ని వేసుకొని మంట అనేది మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టాస్ చేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను ఫ్లేవర్ కోసం 3-2 ఇలాచీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ ఇలాగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్లోకి సిరప్ అనేది పోసుకోవాలి. 2 hours బాల్స్ అనేది షుగర్ సిరప్లో ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.